ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా బీసీ ఉద్యమం నడుస్తుంది. నేనేమంటే మన హక్కులు రావాలంటే ఉద్యమం సరిపోదు, విప్లవం రావాలా. ఒక ఫ్రెంచ్ విప్లవం లాగా, ఒక అమెరికా విప్లవం లాగా రాష్ట్రంలో దేశంలో బీసీ విప్లవం వస్తేనే మనకు రిజర్వేషన్లు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెంచి దేశంలో ఉన్న జనాభా కంటే మన రాష్ట్రం జనాభానే ఎక్కువ. అమెరికాలో ఉన్నటువంటి జనాభా కంటే మన రాష్ట్రంలోనే జనాభా ఎక్కువగా ఉంది. నిమ్మలంగా చెప్తే ఎవడు వినడు. గుత్త ఉన్నోడిదే బర్ర. మనం గుత్త సంపాదించుకోవాలా. ఆ గుత్త రాకపోతే మనం నిలబడడం కష్టము. తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది. ఆ తెలంగాణ సాయుధ పోరాటం భూస్వామ్య వ్యవస్థను నేలకొల్చింది. నక్సలిజం వచ్చింది. మిగిలినటువంటి భూస్వాములని ఊళ్ళకి వెళ్ళి పారదోలింది. ఆ భూస్వాములే ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలు, ఆ భూస్వాములే ఇవాళ ఉన్న ఎంపీలు. పాత్రలు మారినాయి. మన కాకతీయ కాలంలో నాయంకర వ్యవస్థ ఉంది. ఆ నాయంకర్లు ఎవరంటే రెడ్డిలు, ఆ నాయంకర్లు ఎవరంటే వెలమలు, ఆ నాయంకర్లు ఎవరంటే కమ్మలు. వాళ్ళే నాయంకర్లు 77 మంది. ఆ నాయంకర్లే మున్సిపాలిటీగా మారారు. ఆ నాయంకర్లే పటేల్ పట్వార్లుగా మారారు. వాళ్ళ దగ్గరనే భూములు ఉన్నాయి. ఆ భూములకు వెళ్ళి పారిశ్రామికవేత్తలయ్యారు. ఆ పారిశ్రామికవేత్తలే డబ్బులు ఇటు మలుపుతున్నారు, అటు మలుపుతున్నారు. పార్లమెంటులలో అసెంబ్లీలలో కూర్చుంటున్నారు. డబ్బులను మయంగా మార్చారు. ఎన్నికలు మొత్తం డబ్బుల మయంగా మార్చారు. 2000కు 3000కు ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. ఆ కొనుగోలు చేసి మనల్ని వేదికల మీదకి రాకుండా చేస్తున్నారు. అందుకే మనం చిన్న చిన్న ఉద్యమాలతో సరిపోదు, విప్లవం రావాలా, విప్లవాన్ని సృష్టించాలా. నేను ఇప్పటి వరకు గత 3 ఏళ్లుగా రోడ్డు మీద నిలబడ్డాను. విద్యార్థుల కోసం నిలబడిన ఫలితం రాష్ట్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మొదటి ఓటింగు 30,000 ఓట్లు వచ్చినాయి. రెండో ఓటింగు 90,000 వచ్చినాయి. నా నెంబర్ దోలాడుకొని మరి 1,00,000 మంది నా పైన ఓటేశారు. 3 సంవత్సరాలు రోడ్డు మీద నిలబడితే ఫలితం వస్తుంది. ఒట్టొట్టి ఉద్యమాలు చేస్తే రాదు. కాబట్టి బీ సీరియస్గా ఇక్కడ ఉన్నటువంటి సీట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఊరు బాట పట్టాలా. ఒక్కొక్కరు ఊళ్ళో ఒక చైతన్యాన్ని కల్పించాలా, ఒక మండలంలో చైతన్యాన్ని కల్పించాలా. నేను ఇక్కడ వేదిక మీద వాళ్ళని అడుగుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. 12,700 గ్రామాలు ఉన్నాయి. 12,700 మంది నికార్సైన సైనికులను తయారు చేయండి. మన కంపల్సరీ ఫలితాలు వస్తాయి. ఆ నికార్సైన సైన్యం కావాలా. మామూలుగా మాట్లాడితే ఇనే పరిస్థితులలో వాళ్ళ ప్రభుత్వాలు లేవు. ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడితే మనకు రావు. కానీ విప్లవ మార్గంలో పోవాలా. ఏదో ఒకటి జరగాల. మనకు చిన్న సంఘటన జరిగింది. గుజరాత్ వ్యాపారులు మార్వాడీల వ్యతిరేకంగా చిన్న పార్కింగ్ పంచాయతీ చివరికి వాళ్ళ పైన యుద్ధం ప్రకటించింది. అలాంటి 2-3 సంఘటనలు మన రాష్ట్రంలో జరిగితే ఉప్పెనలా బీసీ ఉద్యమం కంపల్సరీగా కదిలి వస్తుంది. అలాంటి సంఘటనలు కంపల్సరీ జరగాలని నేను కోరుతా ఉన్నాను. లేకపోతే నిమ్మలంగా చెప్తే ఎవడినడు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్ళు ఎల్లగొట్టినాం. తెలంగాణ వాళ్ళు వచ్చిర్రు. ఆ తెలంగాణ ఎవరు వచ్చిరంటే డబ్బులున్నోళ్ళు వచ్చిర్రు. ఆ డబ్బులున్నోళ్ళ సంగతి భర్తం పడితేనే మళ్ళంటి బీసీ మధ్యతరగతి ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళకి అధికారం వస్తుంది. ఒకవేళ పార్లమెంటులో కానీ చట్టసభల్లో కానీ రిజర్వేషన్లు కనుక ఎస్సీ ఎస్టీలకి ఇవాళ లేకపోయి ఉంటే ఒక్క ఎస్సీ ఎస్టీ కూడా పార్లమెంటు గడప దాటే వాళ్ళు కాదు. రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ పార్లమెంట్లో పోగలిగిరు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు వచ్చినాయి. కాబట్టి మనం ఎంత ఉన్నామో మన వాటా అంతా కావాలి. మనకు కావాల్సింది 42% కాదు, మనకు కావాల్సింది 60% వాటా. ఎస్సీ ఎస్టీలో 30% వాటా, మొత్తం కలిపితే 90% వాటా. ఆ వాటా వచ్చే వరకు కొట్లాడుదాం. దానిలో భాగంగా నేను విద్యార్థి వర్గంలో ఉన్నాను కాబట్టి నెక్స్ట్ మేము వచ్చే నెల నుంచి అన్ని యూనివర్సిటీలను కలుపుతూ 100 మందితో మహాపాదయాత్ర కోసం
బయలుదేరాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఆ పని కూడా మేము మొదలు పెడతాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఒక చైతన్యవంతంగా వెళ్ళిపోవాలా, ప్రతి ఊరిని మొబిలైజ్ చేయాలా, మన హక్కుల గురించి, మన కులాల గురించి, మనం పడుతున్న కష్ట నష్టాల గురించి కంపల్సరీ వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తారని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి గట్టిగా కొట్లాడదాం. సమావేశాలు సభలు పెడుతూనే గ్రామీణ ప్రాంతంలో విశారదనని ఉన్నాడు, 10 ఏళ్ళుగా ఊరూరు తిరిగిండు, ఊళ్ళో ప్రతి మండలంలో ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. అట్లాగే బీసీలలో కూడా కంపల్సరీ సైన్యం తయారు కావాలా. ఇవాళ ఎస్సీలలో ఐక్యత ఉన్నది, ఎస్టీలలో ఐక్యత ఉన్నది, ముస్లింలలో మతపరంగా ఐక్యత ఉన్నది, రిజర్వేషన్ల పరంగా లేదు, మతపరంగా ఐక్యత ఉంది. కాబట్టి మతము కాదు, మతం పువ్వ పెట్టదు, చదువు పువ్వ పెడుతుంది, రిజర్వేషన్లు పువ్వ పెడతాయి. ఎందుకంటే వాళ్ళ మనకు 27% రిజర్వేషన్లు ఉన్నాయి, అది 60% కనుక అయితే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ మొత్తం రిజర్వేషన్లు కలిపితే 60%, 60లో ఇవాళ ముస్లింలను కలుపుకుంటే మనకు వచ్చింది 29%. మనకు ఉన్నది ఎంత అంటే 60%, 29% పొందుతున్నాం. దాంట్లో 31% మనం కోల్పోతున్నాం. ఆ ఓపెన్ వాటర్ మొత్తం కూడా ఓసీలో కొల్లగొడుతున్నారు. కాబట్టి దానికోసం మనం కొట్లాడదామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ.